మాస్టర్ మైండ్స్ ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. ఇంటర్, ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ చదివిన విద్యార్థులకు సీఏ మరియు సిఎంఏ ఫౌండేషన్ కొరకు నూతన బ్యాచెస్ ప్రారంభం. పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపైన ఇవాళ హైకోర్టులో విచారణ జరగనుంది. పార్టీ మారిన ఎమ్మెల్యేలపైన అనర్హత వేటు వేయాలని తెలంగాణ హైకోర్టులో బీఆర్ఎస్ పిటిషన్ దాఖలు చేసింది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వెళ్లిన దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరి పైన అనర్హత వేటు వేయాలని వివేకానంద, పాడి కౌశిక్ రెడ్డి రిట్ పిటిషన్ దాఖలు చేశారు. మరి ఈ కేసుకు సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ మనకు అందిస్తారు. సునీల్, టీఆర్ఎస్ పార్టీలో బీఫామ్తో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ముగ్గురు కాంగ్రెస్లోకి వెళ్లడాన్ని సవాల్ చేస్తూ హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, మరోవైపు కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ ఇద్దరు కూడా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇక బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి బీఆర్ఎస్ ఇచ్చినటువంటి బీఫామ్తో గెలిచి కాంగ్రెస్కు వెళ్లడం చట్టవిరుద్ధం. దీన్ని స్పీకర్కి ఇప్పటికే దాదాపు నోటీసులు ఇచ్చినా ఎలాంటి చర్యలు కూడా తీసుకోలేదు. స్పీకర్ వెంటనే వారి ముగ్గురుపై సస్పెండ్ చేసే విధంగా అనర్హత వేటు వేసే విధంగా హైకోర్టు ఆదేశాలు జారీ చేయాలంటూ కూడా అటు వివేక్ గౌడ్తో పాటు మరోవైపు అటు హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కూడా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై హైకోర్టు గతంలోనే విచారించింది. దీనిపై ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి దానం నాగేందర్ కావచ్చు, కడియం శ్రీహరి స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కావచ్చు, భద్రాచలం ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావు కావచ్చు, ఈ ముగ్గురు కూడా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లారు. బీఆర్ఎస్ పార్టీ ఇచ్చినటువంటి టికెట్ బీఫామ్తో గెలిచి వీరందరూ కూడా విరుద్ధంగా రాజ్యాంగ విరుద్ధంగా వారందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్లో వెళ్లారు. కాబట్టి స్పీకర్ వీళ్ళందరినీ కూడా అనర్హత వేటు వేసే విధంగా సస్పెండ్ చేసే విధంగా అటు హైకోర్టు ఆదేశాలు జారీ చేయాలంటూ కూడా ఆ పిటిషన్లో పేర్కొనడం జరిగింది. గతంలో విచారించిన కోర్టు ఈ ముగ్గురు ఎమ్మెల్యేలకు కూడా అటు దానం నాగేందర్తో పాటు మరోవైపు కడియం శ్రీహరి, మరోవైపు భద్రాచలం ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావు ఈ ముగ్గురు కూడా తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలు సమర్పించాలంటూ కూడా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దానికి సంబంధించిన దానిపై ఇప్పటికే కౌంటర్ రూపంలో ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా హైకోర్టుకి కౌంటర్ కూడా దాఖలు ఇస్తారు. ఆ కౌంటర్పై ఈరోజు తెలంగాణ హైకోర్టు జస్టిస్ విజయసేన్ రెడ్డి బెంచ్ మరొకసారి విచారించిన తర్వాత మరి ఈ ముగ్గురు పిటిషన్కి సంబంధించిన దానిపై ఎలాంటి వివరణ ఇస్తుంది, ఎలాంటి తీర్పు ఇస్తుంది, ఎలాంటి ఆదేశాలు జారీ చేస్తుందని మాత్రం ఈరోజు ఒక రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చనీయాంశంగా మారిందని చెప్పవచ్చు. గతంలో మనం చూసాం కొత్తగూడెం ఎమ్మెల్యే జలగం వెంకట్రావు విషయంలో, అదేవిధంగా డీకే అరుణ విషయంలో కోర్టు ఇచ్చిన తీర్పును కూడా వీరిద్దరు కూడా అంటే అటు వివేక్ గౌడ్తో పాటు మరోవైపు పాడి కౌశిక్ రెడ్డి తరపు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకురావడం జరిగింది. కానీ ఇప్పుడు ఒక పార్టీ నుంచి గెలిచి మరొక పార్టీలోకి వెళ్ళారు. ఏ విధంగా దీన్ని స్పీకర్ పరిలోకి తీసుకోవాలి, ఏ విధంగా పరిలోకి తీసుకోవద్దు అనే అంశాలపై కోర్టు ఈరోజు ఎలాంటి నిర్ణయం ప్రకటిస్తుందని మాత్రం తీవ్ర చర్చాంశం మారినటువంటి పరిస్థితి కనబడుతుంది. మనం గతంలో కూడా చూసాం, చాలామంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళిన తీరు కూడా మనం గతంలో చూసాం. ఆ తర్వాత ఇప్పుడు మరి బీఆర్ఎస్ పార్టీలో నుంచి గెలిచి కాంగ్రెస్కు వెళ్ళినటువంటి ఎమ్మెల్యేలపై కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుంది, స్పీకర్ ఆదేశాలు జారీ చేయాలని హైకోర్టు ఆదేశాలు ఇస్తుందా లేదా అనేది మాత్రం ఈరోజు ఒక స్పష్టమైనటువంటి క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది. సంధ్య, రైట్ సునీల్.